డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ వస్తూ ఉంటారు మెలాస్మా పిగ్మెంటేషన్ తోని. సో డాక్టర్ గారు నేను చాలా క్లినిక్స్ తిరిగాను, నాకు అక్కడ కెమికల్ పీల్ చేశారని ఒక పేషెంట్ అంటుంటారు, ఇంకో పేషెంట్ ఏమో నాకు అక్కడ లేజర్ అయిందని అంటారు, ఇంకో పేషెంట్ ఏమో నాకు మైక్రోడర్మాబ్రేషన్ అంటారు, ఇంకో పేషెంట్ ఏమో హైడ్రాఫేషియల్ అంటారు. సో ఈ డిఫరెంట్ కాంబినేషన్, అంటే ఈ ఒక క్లినిక్లో ఒక ట్రీట్మెంట్, ఇంకో పేషెంట్ ఒకటే ట్రీట్మెంట్, ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్తో తీసుకున్నా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఏదో ట్రీట్మెంట్ వాడినంత సేపు కొంచెము పోయినట్టు అనిపిస్తుంది, కానీ లైటర్గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ వస్తుంది అని చాలా కంప్లైంట్తో వస్తుంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే మీరందరూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఒకటే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఈ మెలాస్మా అనేది మీకు సాటిస్ఫై కావాలి అంటే ఎదర్ అది ఎపిడర్మల్ మెలాస్మానా లేదంటే డర్మల్ మెలాస్మానా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ అప్పర్ లేయర్, మిడ్ డర్మిస్ అండ్ లోవర్ లేయర్ ఇస్ సబ్క్యూటేనియస్. ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ కనుక డర్మిస్ అంటే అప్పరు, మిడిల్, లోవర్, ఈ మిడిల్ లేయర్ లో కనుక ఈ మెలనోసైట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి చాలా కష్టము. ఓకే, సో అందుకని చెప్పేసి ఆ మిడ్ డర్మిస్ లోకి వెళ్ళక ముందే ఎప్పుడైతే అప్పర్ ఎపిడర్మిస్ లో ఉన్నప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రికరెంట్ రేట్ అనేది ఎక్కువగా రాదు. సో పోనీ డర్మిస్ లోకి వెళ్ళాము, డర్మిస్ లోకి మెలనోసైట్స్ ఉంటే దానికి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడాలి. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడితే అది మెల్లిమెల్లిగా ఒక 65 to 70% డర్మల్ మెలాస్మా అనేది ఎపిడర్మస్ లోకి వస్తుంది. సో మళ్ళీ ఎపిడర్మస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా కాంబినేషన్ ట్రీట్మెంట్ వాడుతూ అండ్ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకుంటా ఉంటే కనుక నిజంగా ఒక 80 to 90% అయితే మెలాస్మా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో కేటగిరీ ఏంటంటే ఎంత వాడినా కూడా మళ్ళీ అప్పుడప్పుడు నల్లగా మచ్చలు కనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు మళ్ళీ తగ్గుతుంది, ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంది అంటారు. సో ఇలాంటి కేసు డీల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ లాంగ్ ఇయర్స్ నుంచి ఉంటుంది, మినిమం 5 years బ్యాక్ నుంచి మెలాస్మా కండిషన్ ఉంటుంది. సో వాళ్ళలో ఏమవుతుంది అంటే సటన్ ఫేస్ లో చీక్స్ దగ్గర మెలనోసైట్స్, ఇక్కడ మంగు మచ్చలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చీక్స్ దగ్గర మెలనోసైట్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు స్టార్టింగ్ లోనే ఎక్కువైపోయేవి ఏమైతాయి అంటే సన్ ఎక్స్పోజర్ వల్లనా లేదంటే ఇంకా వేరే రీజన్ వల్ల అవన్నీ రెసిస్టెంట్ అయిపోతాయి. అంటే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా వాటికి రెస్పాండ్ అవ్వదు. సో అదంతా రెసిస్టెంట్ కేసులో ఏమవుతుందంటే ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే టెంపరీగా పోయినట్టు ఉంటుంది, అగైన్ మళ్ళీ రికరెంట్ వస్తుంది. అంటే ఈ కండిషన్ మనకి రాకుండా ఉండాలంటే ఎప్పుడైతే కొంచెం బొంగు మచ్చలు కనుక మీకు డౌట్ అనిపిస్తే వెంటనే మీ అందుబాటులో ఉన్న డర్మటాలజిస్ట్ ని కనుక చూపిస్తూ అండర్లైన్ కాజెస్ ఏమైనా ఉన్నాయా ఎవాల్యుయేషన్ చేస్తూ ప్రాపర్ గా ఆన్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ ఎపిడర్మల్ మెలాస్మా డర్మిస్ లోకి వెళ్ళదు అండ్ రికరెంట్ రేట్ రాదు. ఎప్పుడప్పుడు మనం ఎవాల్యుయేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే హ్యాపీగా ఒక 90 to 100% ఆల్మోస్ట్ మెలాస్మా కండిషన్ తగ్గిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.